నమో వెంకటేశాయ. పరమ భాగవత ప్రసంగా పరమ భారతాత్త సంగా గోవింద గోవింద. పరమభామిని సన్నుతాంగా పరమాభాసిని సంగతాంగా గోవింద గోవింద. ధర్మస్య హేతుర్నను ధర్మమానం ధర్మస్య దేష్టా నను ధర్మగోప్తా ధర్మేణ సాధ్యో నను ధర్మహీనః ధర్మస్వరూపోవతు ధర్మగమ్మా అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రాప్రసూత విదురాదివిదర్శ్యమానం ద్వైపాయనాతశుక సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. సనకాది మహర్షులు పరమాత్మను చక్కగా స్తుతి చేసుకున్నారు. స్తుతి చేసుకున్న తర్వాత చివరికి మేము ఒకవేళ గనక తప్పు చేసినట్లయితే మమ్మల్ని దండించు, లేదా వీళ్ళు చేసింది తప్పు కాకపోయినట్లయితే మేమిచ్చినటువంటి శాపాన్ని తీసేసేయి, లేదా నీకు ఇష్టం వచ్చినటువంటి ఏ పనైనా చెయ్యి, మేము నీ యందు శ్రద్ధతో ఉన్నాము, శ్రద్ధగా నీవు చెప్పినటువంటి దాన్ని మేము శిరసా తలుస్తాము అని వినయంగా విన్నవించుకున్నారు. విన్నవించుకున్న మీదట పరమాత్మ ఏం మాట్లాడాడు అనే విషయాన్ని బ్రహ్మగారు చెప్తున్నారు. శ్రీ భగవానువాచ ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్య సంరంభ సంభృత సమాధ్యనుబద్ధ యోగౌ భూయః సకాశముపయాస్యత ఆశు యోవః శాపో మమైవ నిమితస్తదవైత విప్రాః అని. మీరు చేసింది తప్పు కాదు, మీరిచ్చింది కాదు ఈ శాపం. ఈ శాపాన్ని నేనే
వీళ్ళకి ఇచ్చాను, మీ నోటి ద్వారా ఇచ్చాను అంతే అని పరమాత్మ ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్తున్నాడు. అందువల్ల శాపం నేనే ఇచ్చాను కాబట్టి ఏతో నా పార్షదులు లేదా నా పరిచారకులు, నా ద్వారపారకులు జయ విజయులు సురేతరగతిం ప్రతిపద్య, ఇంతవరకు దేవతల లోకంలో కంటే కూడా పై లోకంలో ఉన్నారు, అందులోనూ నాకు అతి దగ్గరగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కాస్త సురేతరగతిం, దేవతల కంటే కింద స్థాయికి దిగజారిపోయి సురేతరగతిం అంటే రాక్షసుల యొక్క జన్మను పొందవలసిందే, ప్రతిపద్య పొంది తిరిగి రావలసిందే. అది కూడా జరగటం అనేది ఎప్పుడు జరగాలి అంటే సద్య వెంటనే జరగవలసిందే. ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్య. ఆ జన్మల్లో కూడా ఒక్కొక్క జన్మలోనూ సంరంభ సంభృత సమాధ్యనుబద్ధ యోగౌగా ఉండవలసిందే. మీరు వాడిని ఇద్దరినీ కూడా శ్రీహరిద్వేషం ఎక్కువగా ఉండేటువంటి జన్మలను పొందమని శాపం పెట్టారు. దాని ప్రకారం వారు అలాంటి జన్మలను పొందవలసిందే, ద్వేషమే ప్రధానంగా ఉంచుకోవలసిందే. కానీ నేను అనుగ్రహిస్తున్నాను కాబట్టి ఆ ద్వేషంలో కూడా ఆ ద్వేషంతో సంరంభం, నిరంతరం శ్రీహరితో యుద్ధం చేయాలి అనేటువంటి ఆశ వాళ్లకుంటుంది. ఆ సంరంభ సంభృతం, ఆ యుద్ధం చేయాలి అనేటువంటి ఆశతో రోజు రోజుకి వాళ్ళ మనసులో నా మీద ఉండేటువంటి ధ్యాస పెరిగిపోతూ ఉంటుంది. సంరంభ సంభృత, ఆ ధ్యాస ఎంతగా పెరుగుతుంది అంటే యోగాభ్యాసానికి కూర్చున్నటువంటి యోగ సాధకుడు ఏకాగ్రతను పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు సఫలమైతే ఎంత పెరుగుతుందో అంత పెరుగుతుంది. యోగాభ్యాసానికి పరమ ప్రయోజనం గనక ఏకాగ్రత లేదా సమాధి స్థితి అని అయితే వీరిద్దరికీ కూడా ఈ ద్వేషంతో ఆ సమాధి స్థితి అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సంరంభ సంభృత సమాధి, వాళ్ళు ఏకాగ్రతను సాధించుకోగలుగుతారు నా మీద. ఆ సమాధి ద్వారా, ఏకాగ్రత ద్వారా అనుబద్ధ యోగవు, వాళ్ళ యొక్క చిత్తవృత్తులు, వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనలు వేరే వైపుకు వెళ్ళవు. కేవలం శ్రీహరినైనటువంటి నా మీద మాత్రమే, నిరంతరం నా మీద మాత్రమే వాళ్ళ ఆలోచనలు వెళ్ళేటువంటి పరిస్థితిని వాళ్ళు పొందగలుగుతారు. వాళ్ళు ద్వేషంతో ఉంటారు, ద్వేషంతో శ్రీహరితో యుద్ధం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు పెరగ్గా ఆ యుద్ధం అనేది పక్కకి జరగ్గా శ్రీహరి 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 అని వాళ్ళ మనసులో ఏకాగ్రత మొదలవుతుంది. ఆ ఏకాగ్రత పెరగగా సమాధి స్థితి ద్వారా రావలసినటువంటి ప్రయోజనాన్ని వాళ్ళు అందుకుంటారు. నిరంతరం నా ధ్యాసతోనే ఉంటారు. అవటానికి రాక్షస జన్మ, ఉండటానికి ద్వేషం, కోరికేమో యుద్ధం చేయాలి అని, కానీ చివరికి వాళ్ళకి దక్కేది మాత్రం ఈ ఫలితం. సంరంభ సంభృత సమాధ్యనుబద్ధ యోగౌగా వాళ్ళు ఆ జన్మల్లోనూ నన్నే తలుస్తూ ఉంటారు అని శ్రీహరి చెప్తున్నాడు. ఆ 3 జన్మలు పూర్తి అయిన తర్వాత భూయ సకాశం ఉపయాస్యత, తరువాత నా దగ్గరికి వాళ్ళు వస్తారు, తప్పనిసరిగా నా దగ్గరికే వస్తారు. రాక్షస జన్మలు కదా అని అంతకు మించి కింద స్థాయికి ఏమీ దిగజారిపోరు. వాళ్ళు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తాను, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. భూయస్ సకాశం ఉపయాస్యత, అందులోనూ ఎక్కువ ఆలస్యమేమీ ఉండదు. ఈ వైకుంఠలోకంలో ఉండేటువంటి కాలమానం ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఆలస్యమే ఉండదు. ఆశు చాలా తొందరగానే ఈ పని జరిగిపోతుంది. ఆశు ఇదంతా కూడా మీ శాపానికి ఫలితం అని మీరేమీ బాధపడనక్కర్లేదు, మేము అనవసరంగా శాపం పెట్టాము అని మీరు అనుకోనక్కర్లేదు. యహ వహ శాప మయైవ నిమితః, మీ నోట్లోంచి బయటకు వచ్చినటువంటి శాపం మీరనుకుంటే వచ్చిన శాపం కాదు, నేననుకుంటే వచ్చినటువంటి శాపం, నేను మీ నోళ్లలోంచి పెట్టినటువంటి శాపం. తదవైత విప్రాహ, ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని పరమాత్మ చెప్పాడు. మహర్షులైతే చాలా చిట్టా చెప్పారు. మేము తప్పు చేశామా, వాళ్ళు తప్పు చేశారా, మేము తప్పు చేస్తే మమ్మల్ని ఏం చేయాలి, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకి కావాలంటే ఇంకోటి ఇవ్వచ్చు, లేదా అంతకంటే పై స్థాయికి తీసుకెళ్ళొచ్చు, లేదా ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచేయచ్చు అని రకరకాల ఆప్షన్స్ చెప్పారు.
పరమాత్మ అన్ని రకాల మాటలేం లేవు, ఈ శాపం నా శాపం, ఈ శాపం వాళ్ళకేమీ మరీ హానికరం కాదు, కొద్దిగా ఇప్పుడైతే దిగజారవలసిందే, కానీ దిగజారి కిందకు పడిపోవటం అనే తీరులో వెళ్ళదు, మళ్ళీ పైకి వచ్చేటట్లుగానే ఉంటుంది అనే విషయాన్ని చెప్పేశాడు. ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్య సంరంభ సంభృత సమాధ్యనుబద్ధయోగౌ భూయస్సకాశముపయాస్యత ఆశు యోవ శాపో మయైవ నిమితః తదవైత విప్రాహ అనే ఈ శ్లోకంలో. ఈ మాట విన్న తరువాత సనకాది మహర్షులు కాస్త చప్పబడ్డారు అని బ్రహ్మగారు పై శ్లోకంలోనూ ఆ తర్వాత శ్లోకంలోనూ చెప్తున్నాడు. బ్రహ్మోవాచ, బ్రహ్మగారు అంటున్నారు, అథతే మునయో దృష్ట్వా నయనానంద భాజనం వైకుంఠం తదధిష్టానం వికుంఠంచ స్వయం ప్రభం అని మొదలుపెట్టి ఇంతవరకు ఆ స్వామి కనిపిస్తున్నాడు. స్వామి కనిపించినటువంటి మొదటి క్షణంలో ఆ భక్తి ఆవేశం అనేది బాగానే పనిచేసింది. ఆయన్ని పట్టి చూశారు. కానీ ఆయన మాట్లాడిన తరువాత, ఆయన మాటల్లో కొద్దిగా ఏదో సందేహం అనేది తగిలిన తరువాత, మేము తప్పు చేశామేమో అనేటువంటి భావన కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలైన తరువాత వాళ్ళు స్వామిని సరిగ్గా చూడలేకపోయారో ఏమో. ఈ రకంగా స్వామి వాళ్ళందరినీ ఆశ్వాసన చేసేసరికి వాళ్ళకి మళ్ళీ కాస్తంత ధైర్యం వచ్చింది, మనస్సు కాస్త తెప్పరిల్లింది. ఆ తెప్పరిల్లిన మనస్సుతో అథతే మునయో దృష్ట్వా, పరమాత్మ ఈ రకంగా మాట్లాడి ఆశ్వాసన చేసిన తరువాత ఆ పరమాత్మను మళ్ళీ వాళ్ళు చక్కగా చూడగలిగారు. ఎలా చూడగలిగారు? నయనానంద భాజనం, కళ్ళతో చూస్తే ఒక ఆనందం కలగాలి కదా, ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించేటువంటి పరిస్థితి కేవలం ఆ స్వామిలో మాత్రమే ఉంటుంది. నయనాలకు, ఎవరి నయనాలైనా సరే, ఎంతటి వారి కళ్ళైనా సరే, కళ్ళతో చూసినటువంటి ఆనందం అనేది దక్కాలి అంటే ఆ ఆనందం కేవలం స్వామిలో మాత్రమే ఉంటుంది. ఆయన నయన ఆనంద భాజనుడు, నయనానందానికి పాత్రుడు ఆయన. అలాంటి స్వామిని నయనానందం కలిగేటట్లుగా, కళ్ళతో చూస్తే వచ్చేటువంటి ఆనందం కలిగేటట్లుగా చాలా తేరిపార చూసుకున్నారు వీళ్ళు. అతతే మునయో దృష్ట్వా నయనానంద భాజనం. అంతవరకు కేవలం స్వామిని మాత్రమే చూశారు, చుట్టుపక్కలేమీ చూడలేదు. వైకుంఠంచ తదధిష్టానం అని, అంతవరకు స్వామి నిలబడి ఉన్న ప్రదేశం ఎలా ఉంది, అసలు ఈ వైకుంఠలోకం ఎలా ఉంది, ఈ వైకుంఠలోకంలో ఉండేటువంటి వెలుగులు, అలాగే ఈ వైకుంఠలోకంలో ఉండేటువంటి సాత్వికత అనేది ఎలా ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు అప్పుడే గమనించారు, అప్పుడే చూసుకున్నారు. వైకుంఠంచ తదధిష్టానం. మళ్ళీ ఇంకోసారి వైకుంఠ లోకాన్ని చూసిన తర్వాత వికుంఠం, ఆ వైకుంఠ లోకంలో ఉండేటువంటి అకుంఠమైన జ్ఞానప్రకాశం కలిగినటువంటి పరమాత్మను మరొకసారి చూసుకున్నారు, వికుంఠం. అలాగే స్వయం ప్రభం, స్వప్రకాశ చైతన్య రూపుడైనటువంటి స్వామిని కూడా మరొకసారి చూసుకున్నారు. స్వామిని చూసుకోవడంతో పాటుగా చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి, ఏ లైటు వేయకపోయినా సరే ధగధగధగా మెరుస్తున్నటువంటి వైకుంఠాన్ని కూడా మరొకసారి చూసుకున్నారు. వైకుంఠాన్ని, వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని మళ్ళీ 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 చూసుకున్నారు. చూసుకుని కళ్ళ నిండా ఆనందాన్ని నింపుకున్నారు అని అథతే మునయో దృష్ట్వా నయనానందభాజనం వైకుంఠం తదధిష్టానం వికుంఠంచ స్వయప్రభం అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు అంటున్నారు. ఇది చేసిన తర్వాత ఇలా కళ్ళ నిండా ఒకసారి చూసుకున్న తర్వాత, ఒకసారి ఏంటి చాలాసార్లు చూసుకున్న తర్వాత, అంతవరకు స్వామి వెయిట్ చేస్తూనే అక్కడే నుంచునే ఉన్నాడు. ఆ వెయిట్ చేస్తున్నటువంటి స్వామిని భగవంతం పరిక్రమ్య ప్రణిపత్య అనుమాన్య చ ప్రతిజగ్ముహు ప్రముదితాః శంసతో వైష్ణవీం శ్రియం అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అని చెప్తున్నారు. స్వామి అక్కడే నుంచున్నాడు, లక్ష్మీదేవితో సహా నుంచున్నాడు. ఆ నుంచున్నటువంటి స్వామిని భగవంతం పరిక్రమ్య ఒకసారి ప్రదక్షిణం చేసుకున్నారు. ప్రదక్షిణం చేసుకున్న తర్వాత ప్రణిపత్య కిందకి పడి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ప్రణిపత్య మళ్ళీ మళ్ళీ ప్రణిపత్య రకరకాల విధానాలతో సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నారు.
మనస్సును ఆ స్వామి పాదాలకు సమర్పించుకున్నారు. అలాగే మనస శిరస దృష్ట్యా అని విధానాలన్నిటినీ వాడి మొత్తం స్వామికి సాగిలపడ్డారు. ప్రణిపత్య. ఇదైన తర్వాత లేచి, చాలాసేపటి నుంచి ఇక్కడే నుంచునున్నావు, నువ్వు లోపలికి వెళ్ళు, మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి చోటుకు వెళ్ళిపోతాము అని స్వామిని అడిగి ఆయన అనుజ్ఞను కూడా తీసుకున్నారు. అనుమాన్యచ ప్రతిజగ్ముహు ప్రముదితాః. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ప్రముదితాః చాలా ఆనందంగా వెళ్ళిపోయారు. మనసు నిండా ఆనందాన్ని నింపుకున్నారు. నింపుకున్నవారు తమ ఆనందాన్ని శంసతో వైష్ణవీం శ్రియం, నోళ్లతో పలుకుతూ నోటితో కనిపించిన వారందరికీ కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. శంసతః వైష్ణవీం శ్రియం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు కనిపించినా సరే దారిలో వాళ్ళు అడక్కపోని, మేము ఇప్పుడు వైకుంఠం నుంచి వస్తున్నాము, వైకుంఠంలో ఇలా జరిగింది, స్వామి ఇలా మాట్లాడాడు, మేము ఇలా ఆయనకి దండం పెట్టుకుని వచ్చాము అని స్వామివారి శోభను చెప్పుకుంటూ ఆయన యొక్క కాంతిని, ఆయన యొక్క లక్ష్మీదేవిని, ఆయన యొక్క సంపదని, ఆయన యొక్క తేజస్సుని, ఆయన యొక్క జ్ఞానాన్ని అన్నిటినీ కూడా శంసతః వైష్ణవీం శ్రియం అని చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళిపోయారు అని బ్రహ్మగారు భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ ప్రతిజగ్ముః ప్రముదితాః శంసతో వైష్ణవీం శ్రియం అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. సనకాది మహర్షుల ఇష్యూ ఇక్కడికి అయిపోయింది. తర్వాత మిగిలింది అక్కడ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి, జయ విజయులు, మిగతా పరివారం. అప్పుడు పరమాత్మ జయ విజయులతో అన్నాడు కదా, భగవాన్ అనుగావాహ యాతం మా భైష్టమస్తుషం బ్రహ్మతేజస్ సమర్థోపి హంతుం నేచ్ఛే మతంతుమే అని. పరమాత్మ తన పరిచారకులనిద్దరినీ, ద్వారపాలకులనిద్దరినీ, జయ విజయుల్ని చూశాడు. అనుగౌ ఆహా వాళ్ళతో అన్నాడు, యాతం మీరు బయలుదేరండి. యాతం అంటే బయలుదేరండి అంటే అనవసరంగా భయపడద్దు. మా భైష్టం, మీరేం భయపడద్దు. ఎందుకంటే చేసిన తప్పుకి ఫలితం ఎవరైనా అనుభవించవలసిందే. తప్పు సనకాది మహర్షుల స్థాయి వాళ్ళతో చేశారు కాబట్టి ఫలితం తప్పనిసరి. కాబట్టి భయపడద్దు, అనుభవించండి. మా భైష్టం, ఫలితాన్ని అనుభవించటం అనేది మీకు మంచిదే కానీ చెడైతే కాదు. ఈ పాపం ఇక్కడితో కొట్టుకుపోతేనే మీకు మంచిది. ఈ పాపం వెంటనే ఫలిస్తేనే మీ మనసులకు కూడా మంచిది. కాబట్టి అస్తు శం, మీకు ఇది మంచిదే అవుతుంది, మీకు ఇంకా కూడా మంచి కలగాలి. మా భైష్టం అస్తు శం. మీ మనసుల్లో ఒక చిన్న సందేహం ఉంది, అందరికంటే గొప్పవాడు కదా మా స్వామి, అందరికంటే కూడా ఎవరికన్నా సరే గొప్పవాడే కదా మా స్వామి. అలాంటి వాడు ఎవరో చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు వచ్చి శాపం పెడితే ఆ శాపాన్ని తిరగతిప్పడేమి అని మీకు సందేహం ఉంది. ఆ సందేహంలో బ్రహ్మతేజస్ సమర్థోపి హంతుం, మీరు అనుకున్నట్టు నేను అందరికంటే గొప్పవాడినే, సందేహం లేదు. నేను వాళ్ళు పెట్టినటువంటి శాపాన్ని తిప్పగలను, అందులో కూడా సందేహం లేదు. అది బ్రహ్మ తేజస్సు అయినా సరే, బ్రహ్మజ్ఞానుల నోళ్ళలోంచి బయటకు వచ్చినటువంటి శాపమైనా సరే, హంతుం సమర్థ, నేను మాత్రం తిప్పగలను, పర్వాలేదు. కానీ నేచ్ఛే, నేను ఇష్టపడను. బ్రహ్మజ్ఞానుల తాలూకు నోళ్ళలోంచి బయటపడినటువంటి శాపాన్ని తిప్పటం అనేది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. పైపెచ్చు మతం హి మే మతంతు మే, అది నా అభిప్రాయమే. బ్రహ్మజ్ఞాని అంటే నా యొక్క స్వరూపం, జ్ఞానీ త్వాత్మైవ మే మతం అని కదా. కాబట్టి నా యొక్క స్వరూపంలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞాని పెట్టాడు అంటే నేను పెట్టినట్లే, నా అభిప్రాయమే అది. అంతే తప్ప దాన్ని తిప్పాలి అని అనుకోవటం జరగదు. నేను ఇచ్చగించను. కానీ మీరు అనుకుంటున్నట్లు నేను సమర్థుడినే, ఏమి డౌట్ లేదు. మీరున్నది సర్వసమర్థుడు, అందరికంటే పెద్దవాడు అయినటువంటి నా దగ్గరే, అందులో డౌట్ లేదు. కానీ జరిగిన దాన్ని మాత్రం నేను తిప్పేందుకు అవకాశం లేదు, నేను ఇష్టపడను, నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పేశాడు. భగవాన్ అనుగావాహ యాతం మా భైష్టమస్తుషం బ్రహ్మతేజస్ సమర్థోపి హంతుం నేచ్ఛే మతంతుమే అని.
మొదటిసారి కదా తప్పు, ఫస్ట్ టైం ఏదో దేవుడి పాట కింద వదిలేసేయచ్చు కదా, ఈ తప్పును కాసేసేయచ్చు కదా, మొదటి తప్పుకే ఇంత శిక్ష వేయాలా అని ఏమైనా మీ మనసులో ఉందేమో. మొదటి తప్పు పెద్దవాళ్ళతో చేస్తే దానికి ఫలితం దక్కాలి అనే ఇష్యూ అయిపోయింది, ఆ టాపిక్ చెప్పేసుకున్నాం, మాట్లాడేసుకున్నాము. పైపెచ్చు ఇది మీకు మొదటి తప్పు కాదు, ఇది రెండోసారి చేస్తున్నారు. మొదటిసారి ఎప్పుడు జరిగింది? ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా పురాపవారితాద్వారి విశంతి మయ్యుపారతే అని అప్పుడు జరిగింది. మయ్యుపారతే, నేను యోగ నిద్రలో ఉండగా ఒకప్పుడు లక్ష్మీదేవి నన్ను చూడటానికి అని లోపలికి వచ్చింది. నిద్రపోయేంత వరకు కాళ్ళు పిసికి నిద్రపోయేట్లుగా చేసింది. తర్వాత ఏదో ఆవిడ వాళ్ళింటికి వీళ్ళింటికి తిరిగి రావాలి కదా, తిరిగి మళ్ళీ వచ్చింది. వచ్చేసరికి మీరేం చేశారు అంటే పురా అపవారితా ద్వారి విశంతి, ఆవిడ లోపలికి వెళుతుంటే మీరు ఆవిడ్ని కూడా అడ్డగించారు. ఏమని అడ్డగించారు? సారు లోపల నిద్రపోతున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళకూడదు అని అడ్డగించారు. అడ్డగించేసరికి ఆవిడ చాలా కోపం వచ్చి ఓ మాట అంది. ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా. ఆవిడికి కోపం వచ్చి ఆ కోపంలో మీరు ఇలాంటి పనులు చేస్తే ఫలితం అనుభవించక తప్పదు అని అప్పుడే చెప్పింది. శాపం పెట్టలేదు ఆవిడ తొందరపడి, లోపలికి వచ్చి నాకు కూడా కంప్లైంట్ చేయలేదు, లోపలికి వచ్చి నన్ను చూస్తూనే మర్చిపోయింది, ఇవన్నీ మర్చిపోయింది. కానీ బయట ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకసారి హెచ్చరించినట్లుగా కోపంగా మిమ్మల్ని ఒక మాట అంది. ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా పురా అపవారిత ద్వారి విశంతి మయ్యుపారతే. లక్ష్మీదేవిని అడ్డుకున్నారు. లక్ష్మీదేవిని అడ్డుకున్నప్పుడు ఆవిడేమీ శపించలేదు, ఏమనలేదు, మిమ్మల్ని హెచ్చరించినట్లుగా కోపంగా మాట్లాడి లోపలికి వచ్చేసింది. ఈరోజు అప్పుడు చెప్పినా సరే వినకుండా రెండవసారి ఇంకా పై స్థాయి వాళ్ళని మీరు అడ్డుకున్నారు, బ్రహ్మజ్ఞానులను అడ్డుకున్నారు. కాబట్టి ఇది రెండోసారి తప్పు, హెచ్చు స్థాయిలో చేసిన తప్పు కూడా. కాబట్టి ఫలితం మీకు రావలసిందే అని పరమాత్మ అంటున్నాడు. ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా పురాపవారితాద్వారి విశంతి మయ్యుపారతే అనే ఈ శ్లోకంలో. కాబట్టి ఇది మొదటి తప్పు కాదు, చిన్న తప్పు అసలు కానే కాదు. ఒకవేళ లక్ష్మీదేవిని అడ్డుకున్నా సరే నాకేమీ కోపం రాదు, నేనేమీ యాక్షన్ తీసుకోను. కానీ లక్ష్మీదేవి కంటే కూడా ఎక్కువ ఇష్టమైనటువంటి పరమ భాగవతుల్ని మీరు ఆపితే నాకు కోపం రాక తప్పదు, మిమ్మల్ని నేను శపించక తప్పదు. ఈసారి శపించడానికి వాళ్ళ నోళ్లను వాడుకున్నాను, వాళ్ళ ద్వారా శాపం వచ్చింది, కానీ నేనే శపించాను, ఈ శాపం అనేది నాదే అని చక్కగా చెప్పాడు. దాన్ని అనుభవించమని చెప్పాడు. అనుభవించి మళ్ళీ పైకి రావాల్సిందిగా అనుగ్రహాన్ని కూడా ఇచ్చాడు. దాన్నే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు. మయి సంరంభయోగేన నిస్తీర్య బ్రహ్మహేళనం ప్రత్యేష్యతం నికాశం మే కాలేన అల్పీయసా పునః అని. కిందకి వెళ్ళి నన్ను ద్వేషిస్తూ ఉండండి, నాతో యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండండి. ఆ ఆలోచనలే మిమ్మల్ని యోగులుగా మార్చేస్తాయి. నిరంతరం నాతో యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన నా ఆలోచనలుగా మారి మిమ్మల్ని యోగులుగా చేసేస్తాయి. మయి సంరంభ యోగేన, ఒకవైపు యోగ సాధన లాంటి ఈ సాధన జరుగుతూనే ఉంటుంది, మరొక వైపు నిస్తీర్య బ్రహ్మహేళనం, బ్రాహ్మణోత్తములను బ్రహ్మజ్ఞానులను హేళన చేసినటువంటి పాపాన్ని దాటటం, ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించటం అనేది కూడా జరిగిపోతుంది. నిస్తీర్య బ్రహ్మహేళనం ఈ రెండిటిని ఏకకాలంలో చేసుకుందురు కానీ, చేసుకుని ప్రత్యేష్యతం మళ్ళీ నా దగ్గరికి తిరిగి వద్దురు కానీ, నికాశమ్మే నా దగ్గరికే వద్దురు కానీ ఇంకెక్కడికి మీరు వెళ్లకుండా నా దగ్గరికే వచ్చేటట్లుగా నేను చూసుకుంటాను. ప్రత్యేష్యతం నికాశమ్మే కాలేన అల్పీయసా పునః, మళ్ళీ వద్దురు కానీ చాలా తొందరగా, చాలా కాలేన అల్పీయస చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వద్దురు కానీ అని పరమాత్మ మయి సంరంభయోగేన నిస్తీర్య బ్రహ్మహేళనం ప్రత్యేష్యతం నికాశం మే కాలేన అల్పీయసా పునః అని అన్నాడు. ఇలా వాళ్ళకి చెప్పిన తర్వాత తౌతుక్ ఈర్వాణ ఋషభౌ
ఆదిశ్య భగవాన్ విమాన శ్రేణిభూషణం సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం స్వం ధిష్ణ్యమావిశత్ అని వాళ్ళతో ఈ మాటలను సంగ్రహంగా చెప్పేసి తన చోటుకి, తాను కూర్చోదలుచుకున్నటువంటి చోటుకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ద్వాస్థౌ, ఈ వ్యవహారం, ఈ తతంగం అంతా కూడా ద్వారంలో జరుగుతోంది కదా, వీళ్ళు ద్వారపాలకులు కదా, అందుకని ద్వారంలో ద్వారపాలకులను ఈ విధంగా ఆదేశం చేసి భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ పరమాత్మ విమాన శ్రేణి భూషణం, విమానాలు సద్భక్తులు ఉండేటువంటి పెద్ద పెద్ద భవంతులు, ఆ భవంతుల తాలూకు వరుసలు, ఆ వరుసలతో అందంగా ఉండేటువంటి విమాన శ్రేణి భూషణం సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం, మిగతా లోకాలన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి శోభతోనూ గొప్పదైనటువంటి సంపదతోనూ కూడినటువంటి స్వం ధిష్ణ్యం, తన యొక్క స్థానాన్ని ఆవిశత్, వెళ్ళాడు. ఇది ద్వారంలో జరిగింది అనుకుంటే లోపలికి వెళ్ళాడు. లోపల సద్భక్తులు, ఇలాంటి తప్పులు కూడా చేయనటువంటి సద్భక్తులు ఎంతమందో లోపల పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ ఉండేటువంటి సంపదలకల్లా కూడా నిలయమైనటువంటి తన యొక్క వైకుంఠ నగరాన్ని కానీ, తన యొక్క మందిరాన్ని కానీ, తన యొక్క స్వస్థానాన్ని కానీ ఆయన చేరాడు అని ద్వాస్థావాదిశ్య భగవాన్ విమాన శ్రేణి భూషణం సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం స్వం ధిష్ణ్యమావిశత్ అని బ్రహ్మగారు చెప్తున్నారు. పరమాత్మ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ వీళ్ళిద్దరూ కూడా, జయ విజయులు ఇద్దరూ కూడా వెంటనే కింద పడిపోయారు అని పై శ్లోకంలో చెప్తున్నాడు. తౌతు గీర్వాణ ఋషభౌ దుస్తరాద్ధరిలోకతః హతశ్రియౌ బ్రహ్మశాపాత్ అభూతాం విగతస్మయౌ అనే శ్లోకంలో తౌతూ, ఆ జయ విజయులిద్దరూ వాళ్ళ పరిస్థితి ఎలా తయారైంది? ఇంతవరకు వాళ్ళు గీర్వాణ ఋషభౌ, దేవతలందరిలో కల్లా కూడా శ్రేష్ఠులుగా ఉన్నారు. ఈ క్షణం వరకు అలాగే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంద్రుడే అంతదాకా రావాలన్నా సరే, ఇంద్రుడే వైకుంఠానికి వచ్చి శ్రీహరిని దర్శించుకోవాలనుకున్నా సరే ఈ జయ విజయుల యొక్క ఆజ్ఞ కావలసి వచ్చేది ఈ క్షణం వరకు. అందుకని ఇంద్రుడు కూడా అంతదాకా వచ్చి అయ్యవారు లోపల ఉన్నారా, శ్రీవారు లోపల ఉన్నారా, నేను వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉండేవాడు. దాంతో ఇంద్రుడి కంటే కూడా వీళ్ళు పై స్థాయిలో ఉన్నట్లు ఉండేది. గీర్వాణ ఋషభవుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే బ్రహ్మ అవమాననం అని చేశారు. బ్రహ్మవేత్తలను అవమానించారు. దాంతో దుస్తరాత్ బ్రహ్మశాకాత్, ఎవరూ దాటలేనటువంటి పరమాత్మే ఎవరూ దాటలేరు, ఇది నేను ఇష్టపడను అని చెప్పినటువంటి బ్రహ్మశాపానికి లోనయ్యారు. దుస్తరాత్ బ్రహ్మశాపాత్ హరిలోకత హతశ్రియౌ అభూతాం, ఆ హరిలోకత, హరి ఉండేటువంటి లోకం నుండి వాళ్ళు కింద పడిపోయారు. హరిలోకత కింద పడిపోయారు. పడిపోయేటువంటి క్షణం ముందు కూడా, కింద పడిపోయేటువంటి సమయంలో కూడా హతశ్రియౌ, వాళ్ళ తేజస్సంతా కూడా అక్కడికక్కడ పాడైపోగా, మొహమంతా వెలవెలబోతూ ఉండగా, వాళ్ళకు ఉండేటువంటి ముఖంలో ఉండేటువంటి ప్రకాశం లాంటివన్నీ కూడా అక్కడికక్కడ ఊడి పడిపోగా హతశ్రియౌ అభూతాం విగతస్మయౌ, వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి అహంకారాలను కూడా వెంటనే అక్కడికక్కడ ఊడగొట్టుకుని పోగొట్టుకుని మొహం వెలవెలబోతూ ఉండగా అక్కడి నుంచి కిందకి పడిపోయారు అని తౌతు గీర్వాణ ఋషభౌ దుస్తరాద్ధరిలోకత హతశ్రియౌ బ్రహ్మశాపాత్ అభూతాం విగత స్మయౌ అనే ఈ శ్లోకంలో బ్రహ్మగారు అంటున్నారు. ఇది జయ విజయుల తాలూకు వ్యవహారం. సనకాది మహర్షులు వారి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పరమాత్మ లోపలికి వెళ్ళిపోయాడు. జయ విజయులు కింద పడిపోతున్నారు. చుట్టుపక్కల మూగిన వాళ్ళేం చేస్తున్నారు అంటే తదా వికుంఠధిషణాత్ తయోర్నిపతమానయో హాహాకారో మహానాసీత్ విమానాగ్రియేషు పుత్రకాః. అక్కడ కూడి వ్యవహారం అంతా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ హాహాకారాలు చేసుకోవలసి వచ్చింది. ఏమిటది? వికుంఠధిషణాత్. అప్పుడు ఆ పరమాత్మ యొక్క అభిప్రాయం ప్రకారం
తయోర్నిపతమానయోహో, జయ విజయులిద్దరూ కిందకి జారి పడిపోతూ ఉండగా, అందులోనూ ఎలా మొహమంతా వెలవెలబోతూ అహంకారాలని ఊడగొట్టుకుని పదవిని లేదా సామర్థ్యాన్ని గౌరవాన్ని అంతటినీ పోగొట్టుకుని కింద పడిపోతూ ఉండగా, హాహాకార మహానాసీన్, హాహా అని అందరూ బాధపడుతూ హాహాకారాలు చేశారు. బాధపడుతూ చేశారు, వాళ్ళకి బుద్ధి చెప్పుకోవటానికి కూడా చేశారు. ఒకవేళ మనం కూడా ఇలాంటి తప్పులు చేస్తే ఇక్కడి నుంచి కిందకి జారిపోవటం ఖాయం అని వాళ్ళకి వాళ్ళు బుద్ధి చెప్పుకోవటానికి, అయ్యో వీళ్ళు పాపం ఇంత పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళు కాస్త కిందకి జారిపోతున్నారే అనేటువంటి బాధతోనూ రెండిటితోనూ హాహాకారం చేశారు. హాహాకార మహానాసీత్, చాలా పెద్ద శబ్దం అప్పుడు వచ్చింది. అది ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరివారం అంతా కూడా చేశారు. అలాగే విమానాగ్రియేషు, అక్కడక్కడ ఉండేటువంటి బిల్డింగ్స్ పైన టెర్రస్ మీదకి ఎక్కి కింద ఏం జరుగుతోంది అని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా హాహాకారాలు చేశారు. పుత్రకాహ, ఓ దేవతల్లారా, ఆ పరివారం ఈ పని చేసుకోవలసి వచ్చింది అని బ్రహ్మగారు తదా వికుంఠధిషణాత్ తయోర్నిపతమానయో హాహాకారో మహానాసీత్ విమానాగ్రియేషు పుత్రకాః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంతకీ దేవతలు అడిగింది ఏమిటి, బ్రహ్మగారు మొదలుపెట్టి విస్తృతంగా వివరంగా చెప్తున్నది ఏమిటి అని ఆలోచిస్తే, ఒకసారి వెనక్కి వెళ్తే, దేవతలేమో అయ్యా దితి గర్భంలో ఒక పెద్ద తేజస్సు వెలిగిపోతోంది, ఆ తేజస్సుకి మాకు కూడా కళ్ళు కనిపించడం లేదు, లోకమంతా కూడా చీకట్లు అలముకుంటున్నాయి, దాన్ని ఏమైనా మీరు సాల్వ్ చేయండి అని వేడుకోవడానికి వెళ్ళారు. బ్రహ్మగారేమో చిరునవ్వుతో మొదలుపెట్టి వివరంగా నిదానంగా ఒకదాని వెంట ఒకటి శ్లోకాలు చెప్తూ ఇలా జరిగింది అలా జరిగింది అని స్క్రీన్ ప్లే ఇస్తూ ఇంత వివరంగా చెప్తున్నారు. మేము అడిగింది ఏమిటి, నువ్వేం చెప్తున్నది అని దేవతలు అడగకపోయినా బ్రహ్మగారు ఎందుకు ఇంత చెప్తున్నాను అని చెప్పాలి కదా, అందుకని దాని మీద చెప్తున్నాడు. తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షద ప్రవరౌ హరేః దితేర్ జఠర నిర్విష్టం కాశ్యపం తేజ ఉల్పణం అనే శ్లోకంలో వాళ్ళు వైకుంఠం నుంచి పడిపోతున్నారు వరకు చెప్పుకున్నాం కదా. ఆ పడిపోతున్న వాళ్ళు ఎక్కడికో పడిపోలేదు, ఈ దితి గర్భంలో పడ్డారు. దితి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా పడ్డారు. తావేవహి అధునా ప్రాప్తౌ, ఆ జయ విజయులే, శాపదష్టులైనటువంటి జయ విజయులే అధునా ఇప్పుడు ప్రాప్తౌ చేరారు. ఎక్కడికి చేరారు? అసలు ఎవరు వీళ్ళు? పార్షద ప్రవరౌ హరేః, హరి అనుచరులలో ముఖ్యులైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ ముఖ్యులైనటువంటి జయ విజయులే ఇక్కడికి చేరారు. ఎక్కడికి చేరారు? దితేర్ జఠరం, దితి తాలూకు ఉదరాన్ని చేరారు, ఆవిడ కడుపులోకి చేరారు. నిర్విష్టం కాశ్యపం తేజ ఉల్బణం, కశ్యప ప్రజాపతి గారి ద్వారా చేరారు. కశ్యప ప్రజాపతి గారి యొక్క తేజస్సు, అందులోనూ ఉల్బణం, చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినటువంటి తేజస్సు ద్వారా వీళ్ళు చేరారు. మొదలుపెట్టింది ఇందుకోసం మొదలుపెట్టాను, ఈ తేజస్సు శాపదష్టులైనటువంటి జయ విజయులు తాలూకు తేజస్సు. ఈ తేజస్సు కశ్యప ప్రజాపతి గారి ద్వారా దితి గర్భానికి చేరినటువంటి తేజస్సు కాబట్టి ఇలా ఉంది అని బ్రహ్మగారు తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షద ప్రవరౌ హరేః దితేర్ జఠర నిర్విష్టం కాశ్యపం తేజ ఉల్బణం అని చెప్తున్నారు. అంతేం లేదు, తయోరసురయోరద్య తేజసా యువయోర్హివ యమయోర్హివ ఆక్షిప్తం తేజ ఏతర్హి భగవాన్ తద్విధిత్సతి అని కూడా చెప్తున్నారు. ఆ జయ విజయులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఏకకాలంలో కడుపులోకి ప్రవేశించారు కదా. ప్రవేశిస్తే దితి గర్భంలో కవలలు పెరుగుతున్నట్లు కదా, ఆ కవలల తాలూకు తేజస్సు ఇది అని మీరు అర్థం చేసుకోండి. తయోరసురయోహో, వాళ్ళిద్దరూ శాపదష్టులు కాబట్టి రాక్షసులే అవ్వాలి. అసురయోహో అద్య తేజస యమయోహో, వాళ్ళిద్దరూ లోపల కవల పిల్లలుగా పెరుగుతున్నారు. వాళ్ళ యొక్క తేజస్సుతో వహా తేజ ఆక్షిప్తం, మీ తేజస్సులు పనికి రాకుండా పోతున్నాయి. వాళ్ళ తేజస్సు కేవలం జయ విజయుల తేజస్సే అయితే పర్వాలేదు. జయ విజయులు ఇద్దరూ రాక్షసులు కావాలి అని సనకాదులు
శాపం పెడితే ఆ శాపం ద్వారా వచ్చినటువంటి రాక్షస తేజస్సు అయినా కొంతమేరకు పర్వాలేదు. కానీ ఈ రాక్షస తేజస్సు కశ్యప ప్రజాపతి గారి తేజస్సుతో కలిసి దితి లాంటి మహాసాధ్వితాలకు కడుపులో పెరుగుతోంది కదా. అందువల్ల ఇన్ని కారణాల వల్ల మీ తేజస్సును మించి ఆ తేజస్సు వెళ్ళిపోతుంది. ఆక్షిప్తం తేజ ఏతర్హి. అయితే ఇంత తేజస్సు మా కళ్ళను ఎందుకు పోగొట్టాలి అంటే భగవాన్ తద్విధిత్సతి, పరమాత్మ అలా చేయాలనుకుంటున్నాడు, అందుకని అలా జరుగుతోంది అని బ్రహ్మగారు తయోరసురయోరద్య తేజసా యమయోర్హివ ఆక్షిప్తం తేజ ఏతర్హి భగవాన్ తద్విధిత్సతి అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. మేమేమో చాలా తీవ్రమైన ప్రాబ్లం ఉంది అని చెప్పి తీసుకొచ్చాం నీ ముందుకి, నువ్వేమో అసలు ఈ ప్రాబ్లం యొక్క రూట్ ఏంటి అని వివరంగా చెప్పావు, చాలా సంతోషము. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పావు, కానీ మేము వచ్చింది సాల్వ్ చేయమని అడగటానికి కదా, కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేస్తావో చెప్పు, ఈ ఆపద నుండి మమ్మల్ని ఎలా గట్టెక్కిస్తావో చెప్పు, అవి చెప్పకుండా మిగతావన్నీ చెప్తావేమి అని ఎవరైనా దేవతల్లో అడిగితే దానికి బ్రహ్మగారు అంటున్నారు, అలాంటి మాటలు అలాంటి ఆలోచనలు మనకు అనవసరమయ్యా. ఎందుకంటే విశ్వస్య స్థితి లయోద్భవ హేతురాద్య యోగేశ్వరైరపి దురత్యయ యోగమాయ క్షేమం విధాస్యతి సనో భగవాంస్త్రియధీశ తత్రాస్మదీయ విమర్శేన కియానిహార్థ అని ఏం మాట్లాడుతున్నారు. ఈ లోకమంతా ఎవరిది? ఈ లోకమంతా కూడా పరమాత్మది. ఆ పరమాత్మ లోకంలో ఏదైనా కష్టం వస్తే తీర్చడం అనే బాధ్యత పరమాత్మదే కదా, ఆయన కదా చూసుకుంటాడు. విశ్వస్య స్థితి లయోద్భవ హేతు, ఈ విశ్వం తాలూకు స్థితి ఆయన చేతిలో ఉంది. అసలు ఈ విశ్వం కావాలి అంటే ఎప్పుడైనా లయించిపోవాలి, ఈ విశ్వానికి ప్రళయం రావాలి అంటే కూడా ఆయన చేతిలోనే ఉంటుంది కదా. ఈ విశ్వం అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే ఆయన ద్వారానే కదా పుట్టుకొచ్చింది. విశ్వస్య స్థితి లయోద్భవ హేతు ఆయనే కదా. ఆద్య అందరికంటే ముందువాడు ఆయనే కదా, ముందు వెనుక తెలిసినవాడు ఆయనే కదా. అలాంటి వాడు ఈ ప్రాబ్లం వచ్చినా సరే ఏమీ కదలకుండా కూర్చున్నాడు అంటే ఏం చేయాలి? అసలు ఈ ప్రాబ్లం రావటానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే ఈయనేనేమో అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకు? యోగేశ్వరైరపి దురత్యయ యోగమాయ, యోగేశ్వరులు కూడా ఈయన యోగమాయను కూడా దాటలేరు. ఎంత యోగేశ్వరులైనా, యోగం మీద పట్టు సాధించిన వాళ్ళైనా, తత్వజ్ఞానాన్ని సాధించిన వాళ్ళైనా సరే ఈయన గనక యోగమాయని ఉసిగొల్పితే దాన్ని దాటడం ఎవరి వల్ల కాదు, అలా స్థాయిలో పడిపోతారు. అలాంటి యోగేశ్వరైరపి దురత్యయ యోగ మాయ కాబట్టి ఈయనే ఒకవేళ ఈ సీన్ అంతా కూడా క్రియేట్ చేసి ఉండవచ్చు. అసలు ఈ ప్రాబ్లంని క్రియేట్ చేసిందే ఈయన అయి ఉండొచ్చు వేరు కారణాలతో. కాబట్టి ఈ సమస్య మనది కాదు, ఆయనది. ఈ లోకము ఈ సృష్టి మనది కాదు, ఆయనది. కాబట్టి ఆయనే క్షేమం విధాస్యతి, ఆయనే ఈ సృష్టి ఎలా సవ్యంగా సాగాలి అని చూసుకుంటాడు. సందర్భం వచ్చినప్పుడు ఆయనే చేస్తాడు. సనో భగవాన్, మనకు కూడా ఆయన పూజనీయుడు కదా. మనకు పూజనీయుడు ఆయన. మనం కష్టాల్లో ఉంటే గట్టెక్కించాలి అని అనుకునేది కూడా ఆయనే. సనో భగవాన్. త్రియధీశ, ఈ ముల్లోకాలకు అధిపతి ఆయనే. త్రియధీశ, 3 గుణాలకి అధిపతి ఆయనే. కాబట్టి ముల్లోకాల్లో ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే విషయం మీద ఆయనకు అవగాహన ఉంటుంది. ఎప్పుడు రావాలో ఎప్పుడు సాల్వ్ చేయాలో ఆయనకు తెలుస్తుంది కదా. మనకేం తెలుస్తుంది? మనకు తెలియని వ్యవహారాల మీద, మనం చేయలేని పనుల మీద మనం ఆలోచిస్తే మాత్రం ఎంత ప్రయోజనం ఉంటుంది? తత్ర అస్మదీయ విమర్శేన, మనం గనక ఒకవేళ దీని మీద ఆలోచన చేస్తే ఇలా చేద్దామా అలా చేద్దామా, వాళ్ళని ఏమన్నా పట్టి బంధిద్దామా, వాళ్ళని ఇంకో రకంగా మభ్య పెడదామా అని ఆలోచిస్తే తేన కియాన్ ఇహ అర్థ, ఆ ఆలోచనతో ప్రయోజనం అనేది ఎంత ఉంటుంది? ఈ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైంది? వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి దగ్గర నుంచే ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత ఆయనే కదా తీసుకుంటాడు.
తీసుకునేవాడు ఇంకా రాలేదు అంటే ఇంకా సమస్యను పరిష్కరించేటువంటి సమయం రాలేదు అని కదా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోకుండా, అలా అర్థం చేసుకోకుండా మనం ఏం చేద్దాము అని ఇప్పటి నుంచే హడావిడి పడుతుంటే అసలు ఆ ఆలోచనకైనా సరే ప్రయోజనం ఏముంటుంది అని బ్రహ్మగారు అన్నారు. విశ్వస్య యస్థితి లయోద్భవ హేతురాద్య యోగేశ్వరైరపి దురత్యయ యోగమాయ క్షేమం విధాస్యతి సనో భగవాంస్త్రియధీశ తత్రాస్మదీయ విమర్శేన కియానిహార్థ అనే ఈ శ్లోకంలో చాలా లోతైన అభిప్రాయాన్ని బ్రహ్మగారు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఆలోచిస్తే ఆలోచించవలసినటువంటి విషయం వేరే ఉంది, దాన్ని ఆలోచించాలి. ఈ వచ్చిన కష్టాన్ని దాటడం ఎట్లా, లేదా ఈ కష్టాన్ని పరిహరించుకోవటం ఎట్లా అని కాదు ఆలోచించవలసింది. అసలు సనకాది మహర్షులకి వైకుంఠంలో శ్రీమన్ మహావిష్ణువును చూడాలి అనే సంకల్పం ఎందుకు కలిగింది? నిరంతరం మనసులో చూసుకుంటూనే ఉంటారు కదా, అలా చూసుకుంటూనే ఉంటే వాళ్ళు వైకుంఠానికి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? అనుకున్న వాళ్ళు వైకుంఠంలో 6 ద్వారాలు దాటారు. ఎలా దాటారు? 6 ద్వారాల్లో ఏ ద్వారపాలకుడు అడ్డుకోలేదు. 7వ ద్వారం దగ్గర మాత్రం అడ్డుకున్నారు. పరమ సత్వనిధులైనటువంటి ఈ సనకాది మహర్షులు ఆ సమయంలో కోపం అనే భావాన్ని ఎలా పొందారు? కోపం అంటే తెలియనటువంటి వాళ్ళు, కోపం అంటే ఏమిటో ఎరగనటువంటి వాళ్ళు ఆ క్షణాన ఎలా కోప్పడ్డారు? కోప్పడ్డారు అడలేవండి అని ఒక్క మాటతో సరిపోయేదానికి మీరు 3 జన్మల పాటు విష్ణు ద్వేషంతో కిందకి వెళ్ళిపోండి, అందులో ఒక జన్మ రాక్షస జన్మ, ఇంకోటేదో దైత్య జన్మ, ఇంకోటేదో ఇంకో జన్మ అని వివరంగా ఎందుకు శాపం పెట్టారు? అంతవరకు బయటికి రానటువంటి పరమాత్మ ఆ క్షణానే ఎందుకు బయటికి వచ్చాడు? వచ్చినవాడు కూడా వీళ్ళననలేదు, వాళ్ళననలేదు, ఇద్దరినీ ఏమీ అనలేదు. వీళ్ళనేమో అసలు మీరు కాదు పెట్టింది, నేనే పెట్టాను శాపం అని వీళ్ళని అన్నాడు. మిగతా వాళ్ళనేమో చిచి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను, మీరు ఈ శాపానికి ఫలితం అనుభవించేసేయండి, ఆ సమయంలో మీ మనస్సులు నిరంతరం నా మీదే ఉండేటట్లుగా మీకు ద్వేషభక్తిని అనుగ్రహిస్తున్నాను, తొందరగా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అని వీళ్ళని ఎందుకు సాంత్వన వాక్యాలు పలికాడు? పలికినవాడు ఏదో చేయటానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా ఇంకా బయలుదేరండి అని తొందరగా వీళ్ళని ఎందుకు పంపించేశాడు? ఇవన్నీ ఆలోచిస్తే ఏదో సంథింగ్ ఇస్ ఫిషీ అని అనిపించాలి ఎవరికైనా సరే. ఈయనే ఏదో ప్లాన్లో ఇవన్నీ చేశాడు, ఆయన స్కెచ్లోనే ఇదంతా భాగం అని అనిపించుకోవాలి. అయితే ఇదమిత్తంగా ఎవరికి ఏమీ తెలియటానికి వీల్లేదు. ఎందుకంటే యోగేశ్వరైరపి దురత్యయ యోగమాయ. ఆయన ఏం ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు, ఎలా దాన్ని సరిచేస్తాడు అని ఆలోచించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇది ఆయన చేతిలోనే ఉంది అని తెలుసుకుంటే సుఖం. ఆయనకేమన్నా ఎవరితోనైనా యుద్ధం చేయాలి అని అనిపించి ఈ పిచ్చి రాక్షసులు, పిల్ల రాక్షసులు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, వీళ్ళకి బలం లేదు, వీళ్ళకి కావాల్సినంత బలాలు, ఆయుధాలు ఇవన్నీ అందటం లేదు, కాబట్టి నా పార్షదుల్నే రాక్షసులుగా పంపించుకుని ఆ రాక్షసుల్నే బలంగా తయారు చేసి ఆ బలంగా తయారైనటువంటి నా వాళ్లతో ఒకసారి యుద్ధం చేసి సరదాగా ఆడుకుని మళ్ళీ వాళ్ళని వెనక్కి తెస్తానని అనుకున్నాడా? తెలియదు. పోనీ ఇలాంటి డిస్ట్రక్టివ్ ఆలోచనలు ఆయన చేయడు, ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే పాపం మిగతా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడు అని అనుకుంటే, నేనే ఈ లోకంలో కొన్ని వ్యవస్థలు చేసి పెట్టాను, బ్రాహ్మణుల్ని బ్రహ్మజ్ఞానుల్ని ఎవరూ ఏమీ అనకూడదు అనే వ్యవస్థ ప్రధానంగా చేసి పెట్టాను. ఆ వ్యవస్థను ఎవరు దాటినా, ఎంతటి వారు దాటినా, చివరికి నా వారు, నాకు దగ్గర వారు దాటినా సరే వాళ్ళని వెంటనే తోసేస్తాను అని ఏమైనా పాఠం చెప్పడానికి చేశాడా? అది కూడా తెలియదు. లేదు, నాకు లక్ష్మి కంటే కూడా పరమభాగవతులు, భక్తులు, తత్వజ్ఞానులు వీళ్లే చాలా ఇష్టం అని చెప్పడానికి చేశాడా? దానికి తగ్గట్టుగానే లక్ష్మి పట్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తించినా సరే పట్టించుకోకుండా వీళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు మాత్రం వెంటనే శిక్షించాడా? అది కూడా తెలుసుకోవటం కష్టం. అన్నీ నిజమా, ఇన్నిట్లో ఏదో ఒకటే నిజమా అని తెలుసుకోవటం కూడా కష్టం. ఎందుకు? యోగేశ్వరైరపి దురత్యయ యోగమాయ. కాబట్టి ఆయన ఆలోచనలేంటి, ఆయన స్కెచ్లేంటి అని తెలుసుకోవటం చాలా కష్టం. కాబట్టి కష్టమైన పని మనం ఎందుకు చేయటం,
కష్టమైన పనులన్నీ ఏం చేయాలో అది ఆయన చేసుకుంటాడు. క్షేమం విధాస్యతి అని నమ్మితే చాలు. ఆయన మన కష్టాలను కడదేరుస్తాడు, మనకు క్షేమాన్ని తప్పనిసరిగా అందిస్తాడు అని నమ్మితే చాలు. ఆయన మనకు భగవంతుడు, ఆయన మనకు పరమాత్మ, ఆయన మనకు ఇష్టుడు, ఆయన మనకు మంచి చేయటానికి పూనుకున్నవాడు అని నమ్మితే చాలు అని బ్రహ్మగారు దేవతలందరికీ ఉద్బోధ చేస్తున్నారు. దేవతలందరికీ కాదు, మనందరికీ కూడా ఈ ఉద్బోధ సరిగ్గానే సరిపోతుంది. మనకు ఎన్నెన్నో కష్టాలు ఉండొచ్చు, ఆ కష్టాల వెనకాల ఎవరున్నారు అనే సంగతి తెలియదు. ఆ కష్టాల వెనకాల పరమాత్మే ఉన్నాడేమో, ఆయనే ఎప్పటికో ఒకప్పటికి వచ్చి వాటన్నిటినీ సరిచేయటానికి సిద్ధంగా ఉన్నాడేమో అని ఆలోచించుకున్నా సరిపోతుంది. కానీ సనో భగవాన్ అని ఒక మాట అనుకుంటే చాలు అని మనకు కూడా బోధించడానికి కూడా ఈ శ్లోకాన్ని బ్రహ్మగారు వాడినట్లే ఉండేటువంటి ఈ శ్లోకంతో విశ్వస్య యహ అని మొదలైనటువంటి శ్లోకంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా సనకాదులు శాపం ఇచ్చిన తరువాత పరమాత్మ లోపల నుంచి బయటికి రావటం, బయటికి వచ్చినటువంటి పరమాత్మను సనకాది మహర్షులు స్తుతి చేయటం, స్తుతి చేసిన తర్వాత పరమాత్మ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని ఆశ్వాసన చేయటం, ఆశ్వాసన చేసిన తర్వాత జయ విజయుల్ని అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేయటం అనేటువంటి వృత్తాంతాలు ప్రధానంగా ఉన్నాయి. అన్నిటికంటే మా భైష్టం అని జయ విజయులకు చెప్పినటువంటి మాట, పరమాత్మ జయ విజయులకు చెప్పినటువంటి మాట, సనో భగవాన్ అని బ్రహ్మగారు మనకు దేవతలకు అందరికీ చెప్పినటువంటి మాట ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి భాగం. ఈ భాగాలతో కూడినటువంటి అధ్యాయం పూర్తయిన తర్వాత 17వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ నిశమ్య ఆత్మభువాగీతం కారణం శంకయోజ్జితా తతసర్వేన్యవర్తంత త్రిదివాయ దివౌకసః అని. నిశమ్య దేవతలందరూ ఓర్పుగా విన్నారు బ్రహ్మగారు చెప్పింది. ఆత్మభువా గీతం ఆ బ్రహ్మగారేమీ కొంచెంగా చెప్పలేదు, గీతం కొంచెం సాగదీసే చెప్పారు. సాగదీసి చెప్పారు. దేన్ని చెప్పారు? కారణం, ఈ తేజస్సుకు వెనకాల ఉండేటువంటి కారణం అనే దాన్ని వివరంగా చెప్పారు. చెప్పేసరికి వాళ్ళు శంకయోజ్జితా, తమ సందేహాలన్నీ తీరిపోయినయి అని అనుకున్నారు. శంకయా ఉజ్జితా, తమ సందేహాలన్నీ విడిచిపెట్టిపోయినాయి అని అనుకున్నారు. అనుకుని బ్రహ్మగారిని ఏం చేసేదేం లేదు అని చేతులు ఎత్తేశారు. కాబట్టి తతసర్వే నియవర్తంత, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? త్రిదివాయ దివౌకసః, వచ్చిన వాళ్ళు దేవతలు కాబట్టి దివౌకసః కాబట్టి వారు వచ్చినటువంటి చోటు స్వర్గలోకం, ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వచ్చిన వారు వచ్చిన చోటుకి వెళ్ళిపోయారు. నిశమ్యాత్మభువా గీతం కారణం శంకయోజ్జితా తతసర్వే నియవర్తంత త్రిదివాయ దివౌకసః అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. దేవతలందరూ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ సీన్ దితి గారి దగ్గరికి వచ్చేసరికి దితిస్తు భర్తురాదేశాత్ అపత్య పరిశంకిని పూర్ణే వర్షతే శతే సాధ్వి పుత్రౌ ప్రసుషువే యమౌ అని దితి గారి పరిస్థితి తయారైంది. దితిస్తూ అందరి ప్రాబ్లం ఒక రకంగా ఉంది. దితి గారి యొక్క సమస్య కొంచెం ఇంకా కూడా సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే పిల్లలు కావాలి అని అనుకుంది. పిల్లలు కావాలని అనుకుని భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయనేమో పిల్లల్ని అనుగ్రహించాడు. కానీ అనుగ్రహించేటప్పుడు ఏమని చెప్పాడు? భర్తురాదేశాత్. ఆయన చెప్పిన మాట ఎలా ఉంది అంటే లోకాన్ సపాలాం స్త్రీంశ్చండి ముహురాక్రందయిష్యతః అని ఉంది. నీకు పుట్టబోయేటువంటి పిల్లలు ముల్లోకాలను గడగడలాడిస్తారు, ముల్లోకాలను ఏడిపిస్తారు అని ఉంది. దానికి కారణంగా చండి నువ్వే దీనికి కారణం అని కూడా స్పష్టంగా ఉంది. నువ్వు నేను చెప్పినా వినలేదు, మొండిపట్టు కూర్చున్నావు, ఇది మంచి కాలం కాదు అన్నా వినలేదు, అయినా సరే నువ్వు పట్టుపట్టావు కాబట్టే ఇలా జరుగుతోంది అని అన్నారు. కావాలనుకున్నటువంటి పిల్లలు కావాలి అని అనుకుంది తల్లి. ఆ పుట్టబోయేటువంటి పిల్లలు లోకాలను చాలా ఇబ్బంది పెడతారు అంటే భరించలేకపోతోంది. లోకాలను ఇబ్బంది పెడతారు కాబట్టి ఈ పిల్లలు వద్దాం అనుకునే ధైర్యం పాపం ఆ తల్లికి లేదు. తల్లికి లేకపోవటం వలన సంతానము కావాలి, లోకంలో ఎవరూ ఇబ్బంది పడకూడదు, ఈ రెండు కలవట్లేదు, కలవవు అని భర్త గారు చెప్పేశారు.
ఇవన్నీ వినేసరికి పాపం ఆవిడ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. కాబట్టి సాధ్వి ఆవిడ చాలా మంచిది కాబట్టే అపత్య పరిశంకిని, నా పిల్లల ద్వారా ఏమేం కష్టాలు వస్తాయో, ఏమేం కష్టాలు వచ్చి దితిపుత్రులు ఇద్దరు పుట్టారు, వాళ్ళిద్దరూ పుట్టిన దగ్గర నుంచి లోకంలో అంతా అల్లకల్లోలమే అని నా పేరు ఏం చెప్పుకుంటారు, లోకంలో వాళ్ళు ఎన్ని కాలాల పాటు చెప్పుకుంటారో అని లోపల శంకని అనుభవిస్తూనే, లోపల బాధను అనుభవిస్తూనే, పిల్లల మీద ఇష్టాన్ని చంపుకోలేక పూర్ణే వర్షశతే 100 ఏళ్ల పాటు ఆ గర్భాన్ని భరించింది. 100 ఏళ్ళు నిండిన తర్వాత, మిగతా వాళ్ళకి 9 నెలలు నిండిన తర్వాత పుట్టినట్లుగా పుత్రౌ ప్రసుషువే యమౌ, 2 కవల పిల్లల్ని కంది. పుత్రౌ ప్రసుషువే యమౌ, 2 కవల పిల్లలు పుట్టారు. ఆ కవల పిల్లల్ని 100 ఏళ్ల గర్భధారణ తరువాత దితి కన్నది అని మైత్రేయ మహర్షి గారు దితిస్తు భర్తురాదేశాత్ అపత్య పరిశంకిని పూర్ణే వర్షశతే సాధ్వి పుత్రౌ ప్రసుషువే యమౌ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. మామూలుగా అయితే పిల్లలు పుట్టంగానే ఏదో బారసాలు చేశారు అనో, లేకపోతే పెద్ద పండగ చేశారు అనో, ఉయ్యాల్లో వేశారు అనో, వాళ్ళు వీళ్ళు వచ్చి గిఫ్ట్లు ఇచ్చారు అనో, ఏవో మంచి మాటలు చెప్పుకోవాలి. కానీ పాపం ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఆ పిల్లలు పుట్టేసరికి మహోత్పాతాలు జరిగినాయి అని మైత్రేయ మహర్షి గారు చాలా వివరంగా చెప్తున్నారు. కాబట్టి పుత్రౌ ప్రసుషువే యమౌ అనే చోట ప్రస్తుతానికి మనం ఆపుకుందాం. ఏది ఏమైనా పిల్లల్ని కనాలనుకున్నటువంటి దితిగారి కోరిక అయితే తీరింది, ఆవిడికి సంతానం కలిగింది. ఆ సంతానం ప్రస్తుతానికి లోకకంటకంగా అనిపించినా సరే చివరికి శ్రీహరి సాయుజ్యాన్ని చేరగలిగినటువంటి స్థాయిలోనే ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుని ఇది మంగళకరమైనటువంటి వ్యవహారమే అని అనుకుని ఇప్పటికి ఆపుకుందాం. ఆపుకునే సమయంలో బ్రహ్మగారు చెప్పినటువంటి మాటల్లో ప్రధానమైన మాటల్ని మాత్రం జాగ్రత్తగా పరిశీలించి చూసుకుందాము. ఒకటి, ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద స్థాయి వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఫలితాన్ని అనుభవించటం అనేది వాళ్ళకి మంచిదే. మా భైష్టం శివమస్తువః అనేటువంటి వాక్యం ప్రధానమైన వాక్యం. అదే సమయంలో ఏ కష్టం వచ్చినా సరే క్షేమం విధాస్యతి సనో భగవాన్ త్ర్యధీశః అనేటువంటి వాక్యం, ఆ వాక్యాన్ని కూడా ప్రధానంగా గుర్తుంచుకుందాం. ఈ 2 వాక్యాలని గుర్తుంచుకుని చిన్నా చితకా తప్పులు చేస్తే వాటికి ఫలితాలను అనుభవించేసేయటం, దాని ద్వారా మన మనస్సును మనమే శోధన చేసుకోవటం, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు ఆ పరమాత్మ అనే ఆయన తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ముందుకు సాగటం అనేటువంటి అలవాటును మనం తెచ్చుకుందాం. ఆ అలవాటును తీసుకొచ్చి సనో భగవాన్ అనేటువంటి భావనను చక్కగా మనలో పెంచవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 16వ అధ్యాయంలో 24వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షోడశాధ్యాయే శ్లోకాః తత్తేన భీష్టమివ సత్వనిధేర్విధిత్సోః క్షేమం జనాయ నిజశక్తిభిరుద్ధృతారేః నైతావతాత్ర్యధిపతేర్బత విశ్వభర్తుః తేజః క్షతం త్వవనతస్య సతే వినోదః యం వా నయోర్దమమధీశ భవాన్ విధత్తే వృత్తిన్ను వా తదను మన్మహి నిర్వ్యలీకం
అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం సదండో అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం సదండో ఏనాగసౌ వయమయుంక్ష్మహి కిల్బిషేణ ఏనాగసో వయమయుంక్ష్మహి కిల్బిషేణ. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్యః ఏతౌ సురేతరగతిం ప్రతిపద్య సద్యః సంరంభ సంహృత సమాధ్యనుబద్ధయోగౌ సంరంభ సంభృత సమాధ్యనుబద్ధయోగౌ భూయః సకాశముపయాస్యత ఆశు యోవః భూయః సకాశముపయాస్యత ఆశు యోవః శాపో మయైవ నిమితస్తదవైత విప్రాః శాపో మయైవ నిమితస్తదవైత విప్రాః. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ అథ తే మునయో దృష్ట్వా అథ తే మునయో దృష్ట్వా నయనానందభాజనం నయనానందభాజనం వైకుంఠం తదధిష్ఠానం వైకుంఠం తదధిష్ఠానం వికుంఠం చ స్వయం ప్రభం వికుంఠం చ స్వయం ప్రభం భగవంతం పరిక్రమ్య భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ ప్రణిపత్యానుమాన్య చ ప్రతిజగ్ముః ప్రముదితాః పరిజగ్ముః ప్రముదితాః శంసంతో వైష్ణవీం శ్రియం సంశంతో వైష్ణవీం శ్రియం భగవాననుగావాః భగవాననుగావాః యాతం మా భైష్టమస్తుషం యాతం మా భైష్టమస్తుషం బ్రహ్మతేజస్సమర్థోపి బ్రహ్మతేజస్సమర్థోపి హంతుం నేచ్ఛేమతంతు మే హంతుం నేచ్ఛేమతంతు మే ఏతత్పురైవ నిర్దిష్టం ఏతత్పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా రమయా క్రుద్ధయా యదా పురాపవారితాద్వారి పురాపవారితాద్వారి విశంతి మయ్యుపారతే విశంతి మయ్యుపారతే మయి సంరంభయోగేన మయి సంరంభయోగేన నిస్తీర్య బ్రహ్మహేళనం నిస్తీర్య బ్రహ్మహేళనం ప్రత్యేష్యతం నికాశం మే ప్రత్యేష్యతం నికాశం మే కాలేనాల్పీయసా పునః కాలేనాల్పీయసా పునః ద్వాస్థావాదిస్య భగవాన్ ద్వాస్థావాదిష్య భగవాన్ విమానశ్రేణిభూషణం విమానశ్రేణిభూషణం సర్వాతిశయయా లక్ష్మ్యా సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం స్వం ధిష్ణ్యమావిశత్ జుష్టం స్వం ధిష్ణ్యమావిశత్ తౌ తు గీర్వాణ ఋషభౌ తౌదుగీర్వాణఋషభౌ దుస్తరాద్ధరిలోకతః దుస్తరాద్ధరిలోకతః హతశ్రియౌ బ్రహ్మశాపాత్ హతశ్రియో బ్రహ్మశాపాత్ అభూతాం విగతస్మయౌ అభూతాం విగతస్మయో తదా వికుంఠధిషణాత్ తదా వికుంఠధిషణాత్ తయోర్నిపతమానయోః తయోర్నిపతమానయోః హాహాకారో మహానాసీత్ హాహాకారో మహానాసీత్ విమానాగ్ర్యేషు పుత్రకాః విమానాగ్ర్యేషు పుత్రకాః తావేవ హ్యధునా ప్రాప్తౌ
तावेव ह्यधुना प्राप्तौ पार्षदप्रवरौ हरेः पार्षदप्रवरौ हरेः दितेर्जठरनिर्विष्टम् दितेर्जठरनिर्विष्टम् काश्यपं तेज उल्बणम् काश्यपं तेज उल्बणम् तयोरसुरयोरद्य तयोरसुरयोरद्य तेजसायमयोर्हिवः तेजसायमयोर्हिवः आक्षिप्तं तेज एतर्हि आक्षिप्तं तेज एतर्हि भगवांस्तद्विधित्सति भगवांस्तद्विधित्सति विश्वस्य यस्थितिलयोद्भवहेतुराद्यो विश्वस्य यस्थितिलयोद्भवहेतुराद्यो योगेश्वरैरपि दुरत्यययोगमायः योगेश्वरैरपि दुरत्यययोगमायः क्षेमं विधास्यति स नो भगवांस्त्र्यधीशः क्षेमं विधास्यति स नो भगवांस्त्यधीशः तत्रास्मदीयविमृशेन कियानिहार्थः तत्रास्मदीयविमृशेन कियानिहार्थः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे षोडशोऽध्यायः षोडशोऽध्यायः। ఓం నమో వెంకటేశాయ. నను వైరంబుననైనను మనమున తలచుటను నా సమక్షమున మదాననమీక్షించుచు నీల్గుటన్ అనఘాత్మకులై వసింతురస్మత్ పదవిన్ అని జయ విజయుల పట్ల ఆ స్వామి చూపించినటువంటి లీల, అదేవిధంగా సమస్త జీవకోటికి ఆ స్వామి యొక్క లీలలను తెలిపేటువంటి అత్యద్భుత శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమం నిరంతరం మనం ఆ శ్రీనివాసుని కృపా విశేషం చేత ఆచార్యముఖంగా అధ్యయన కార్యక్రమంలో భాగగ్రహణం చేసుకుంటూ ఉన్నాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని మనకు అందించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్.
Call to 9100885551 91008855